ప్రజలకు వీలైనంత వరకు ప్రయోజనం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎబరేంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేసిన సౌండ్ బజార్ను ప్రారంభించారు. సామాన్య ప్రజలకు ఇసుక ధరలు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మేవారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు. ఇసుక టన్నుకు 1800 రూపాయల కంటే ఎక్కువ అమ్మేవారిపై చర్యలుంటాయన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముతున్నారు, రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ 1800 1600 పెట్టారు. ఒకవేళ ఇంతకంటే తక్కువ దొరికితే వాళ్ళతోనే కొనుక్కుంటే ఏం తప్పులేదు. కాబట్టి మేము ఈ కార్యక్రమం చేసింది ఎందుకు అంటే సామాన్య ప్రజలకు కూడా, ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా సరసమైన ధరల కంటే ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం. 1800 రూపాయలు 1600 కంటే ఇంకెవరైనా తక్కువ వస్తే వాళ్ళ ద్వారా తీసుకోమంటున్నాం. మేము ఇక్కడే కొనాలనే నిబంధన ఏం లేదు. ఎవరన్నా 3000 2500 అమ్ముతుంటే ఇక్కడ వచ్చి కొనమంటున్నాం. ఇది మా ఉద్దేశం. ఏదైతే ప్రజల వద్దకే మేము పాలన తీసుకెళ్తున్నామో ప్రజాపాలనలో భాగము ఇది. ప్రజలకు సరసమైన ధరకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇసుక అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. అబ్దుల్లాపూర్ మెట్లో మనకు తెలుసు, బండారావిరాల్లో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఇవ్వకుండా వేలాది లారీలు అమ్ముకున్నారు ఇప్పటిదాకా. అందుకే ఈరోజు అవన్నిటిని కూడా మేము కట్టమంటున్నాం, పెనాల్టీ